7.7లో ఎక్సర్సైజ్ 7.7లో 7th క్లాస్ పిల్లలు సెకండ్ లెక్క చూడండి. క్యాల్కులేట్ ది సింపుల్ ఇంట్రెస్ట్ accrued for 3 years and the total amount on a sum of rupees 85,000 at the rate of 11% per annum. ఏం చేశారమ్మా, మనకి ఏం కావాలి, దీనికి 3 years ఇచ్చేశారు. ఎంతకి 85,000కి మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ ఎంతమ్మా 11%. ఎన్ని ఇయర్స్కి, 3 ఇయర్స్కి. మనం ఎంత తీసుకున్నాం, 85,000 ఒకళ్ళ దగ్గర తీసుకున్నాం. మనం తీసుకుంటే 3 ఇయర్స్కి ఇచ్చేస్తాం మీకు డబ్బులు అన్నాం. మీకు ఇంట్రెస్ట్ కూడా కల్పిస్తామని చెప్పి అన్నాం. అంటే ఏమైంది, ఎంత ఇంట్రెస్ట్ అడిగాడు, 11% కావాలని అడిగాడు అవతల అతను. సరే ఇస్తామన్నాం. ఈ 11% ఇంట్రెస్టును మనం తీసుకున్న అమౌంట్ రెండు కూడా టోటల్ అమౌంట్ చూపించాలన్నమాట లెక్కలో. అర్థమవుతుందమ్మా. మనం లెక్క చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అర్థం కావాలంటే మనమే అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి, అయ్యి లెక్క చేయాలి. చేస్తే ఈజీగా వస్తుంది. చూడండి, మనం 85,000 ఎవరి దగ్గర తీసుకోవాలా, కానీ తీసుకున్నట్టు ఈ లెక్కలో మనం తీసుకున్నట్టు 3 ఇయర్స్ అడిగినట్టు వడ్డీ ఎంత ఇస్తున్నట్టు ఏరే వాళ్ళకే మనం ఊహించుకోవాలి. అర్థమవుతుందా. అట్లా చేస్తే మనకు ఈజీగా లెక్క అర్థమయ్యి తొందరగా వస్తుంది. లేకపోతే ఎవరికన్నా ఇచ్చినట్టు మనం ఇన్ని ఇయర్కి ఇవ్వాలి అని చెప్పి అడిగినట్టు ఇంత వడ్డీ అని చెప్పినట్టు మీ మీద పెట్టుకోకుండా ఇతరుల మీద పెట్టి చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఏదో ఒకటి మీకు అర్థం అవ్వాలంతే, లెక్క రావాలి. చూడండి, గివెన్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారమ్మా, 85,000. టైం ఎంత, 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 11%. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ లెక్కలో మీకు ఈ వివరంగా చెప్తాను. తర్వాత ఫస్ట్ లెక్క మీరు చూస్తే కనుక ఏదైనా సరే వివరం అర్థమవుతుంది. సెకండ్ లెక్క మామూలుగా చేసుకుంటా వెళ్ళిపోవటమే. అర్థమవుతుందమ్మా. మీరు ఏదైనా సరే ఫస్ట్ లెక్క ఇంట్రెస్ట్గా బాగా వచ్చేటట్టు 5 times చేయండి. చేసిన తర్వాత అప్పుడు సెకండ్ లెక్కలోకి రండి. PTR/100 ఈజ్ ఈక్వల్ టు 85,000 ఇంటూ 3 ఇంటూ 11/100. పర్సెంట్ అంటే 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 28,050. 2 zeros కొట్టుకుపోయినాయి, అవునా. ఇప్పుడు ఎంత మిగిలింది, 850 మిగిలింది. దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేయగా వచ్చిన దాన్ని ఏం చేసావు, 11తో చేయండి. వస్తే ఎంత వస్తుంది, ఎంత వస్తుంది అనమాట. అప్పుడు టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంతమ్మా, 85,000 ప్లస్ 28,050. 85,000 plus 28,050. Therefore, total amount is equal to 1,13,050. అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఈ కొట్టివేత చూడండి. 85,000 ఇంటూ 3 ఇంటూ 11/100. ఈ 2 zeros కొట్టేయండి. 850 ఇంటూ 3 zeros are 0. 3 5s are 15. 5 3 8s are 24. 24 1 25 వేసారు. మళ్ళీ దీన్ని 2,550ని 11 పెట్టి చేయాలి. 1 zeros are 0. 1 5s are 5. 1 5s are 5. 1 2s are 2. మళ్ళీ ఈ 1 పెట్టి మళ్ళీ చేయాలి. 1 zeros are 0. 1 5s are 5. 1 5s are 5. 1 2s are 2. 0 5. ఇప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తాం కదా. ఇప్పుడు
ఏషన్ చేయాలి. 0 5 10 1 0 5 2 7 7 1 8 2 2 అప్పుడు 28,050 వచ్చింది. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మనకి 85,000 ఇది 28 అసలు మనం తీసుకున్నాం కదా ఇది. ఇప్పుడు వడ్డీ ఎంత అయింది? ఇంత అయింది కదా. ఈ రెండింటిని టోటల్ అమౌంట్ చెప్పమన్నారు కదా. మనకి ఎంత వచ్చింది? ఇంత వచ్చింది అనమాట టోటల్ అమౌంట్. 28,050 0 5 తర్వాత ఏషన్ చేయాలన్నమాట. 0 18 5 ఎంత? 8 5 ఎంతమ్మా? 13 1 3 మళ్ళీ 18 2 8 2 10 1 11 1,13,050 వచ్చేసిందమ్మా. మీకు అర్థమైంది? ఇది రాసుకోండి అమ్మ నోట్స్లు. 7th క్లాస్ పిల్లలు సబ్స్క్రైబ్ చేయండి. లెక్కలు అర్థమవుతాయి.